ఇందులో ట్విస్ట్ ఏంటంటే గుప్త నిధుల వ్యవహారం జరిగి నెల రోజులు దాటిపోతోంది. కానీ రెవెన్యూ అధికారులు కానీ పోలీసులు కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. గ్రామ సర్పంచ్ నేరుగా జిల్లా అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయినా సరే పోలీసు విచారణ నత్తనడకనే సాగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఒక ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పినాడంటే, ఈ లేబరు పాత ఇంటిలో లేబరు ఇద్దరు బేల్దారులు ముగ్గురు లేబరు పనిచేస్తుండగా అక్కడ ఒక కుండ, దాంట్లో బంగారు నాణ్యాలు, ఆ ఎండి నాణ్యాలు, మిగతా కొన్ని కడ్డీలు కూడా దొరికినాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ద్వారా గవర్నమెంట్ కి తెలియజేయడం ఏమనగా మీరు వెరిఫై చేసి ఆ బంగారు నాణ్యాలని, కడ్డీలని, ఎండి నాణ్యాలని తీసుకొని మన గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోగలరని కోరుచున్నాను. గట్టు చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఓ ప్రాంతం. విజయనగర రాజులు, బీజాపూర్ సుల్తాన్లు, ఆ తర్వాత నిజాం పాలకులు ఏలుబడిలో గట్టు ప్రాంతం కొనసాగింది. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో గట్టు సిరి సంపదలతో బంగారు గట్టుగా ప్రసిద్ధి చెందినట్లు చరిత్ర సైతం చెబుతోంది. చుట్టూ దట్టమైన అడవులు, ఊరి చుట్టూ రక్షణ గోడ ఒకటి అప్పట్లో ఉండేది. పాత దేవాలయాలు, పురాతన నిర్మాణాలు నాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అందుకే గట్టులో గుప్త నిధులపై ప్రచారం కొత్తేం కాదు. అయితే తాజాగా దొరికిన గుప్త నిధుల వ్యవహారం లోగుట్టుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గట్టులో 50 ఏళ్ల క్రితమే నేతాజీ సర్కిల్ వద్ద గుప్త నిధులు బయటపడ్డాయట. అప్పట్లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వాటిని సాలార్జంగ్ మ్యూజియంలో భద్రపరిచినట్లు స్థానికులు చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి గట్టు ప్రాంతంలో తవ్వకాలను పురావస్తు శాఖ నిషేధించింది. ఇటీవల మళ్లీ గట్టులో గుప్త నిధుల ప్రచారం జోరందుకుంది. సమగ్ర విచారణ చేయాలంటున్నారు స్థానికులు. మా ఊరు ఎప్పటికి బంగారు ఉంది, కానీ అప్పుడు అమ్మేరే రాసులు పోసి అమ్మేరే వజ్రాలు మాణిక్యాలు అన్నీ. ఇప్పుడు మరి బంగారు 60 ఏళ్ళ కింద సిక్కింది, అంత గవర్నమెంట్ వేరే మరి ఇప్పుడు తేలిందని మంది పుకారు వెళ్ళింది. మరి ఆడ ఉంది అది ఇవ్వలేదు తెలియదు మాకిన. ఇప్పుడు మీరు సర్వే చేసి తీసుకొని పోతే మీ ధైర్యం, తీసుకోపోకుంటే ఇక అందరూ పంచుకొని తింటారు. మా ఊరు ఎప్పటికి బంగారు ఉంది, కానీ స్థానికులేమో 20 కిలోల బంగారం, వెండి నాణాలు దొరికాయంటున్నారు. ఇంటి యజమాని మాత్రం కొన్ని వెండి నాణాలు మాత్రమే దొరికాయంటున్నాడు. పోలీసులేమో మౌనంగా ఉంటున్నారు. ఒక ప్రత్యక్ష సాక్షి మాత్రం, నేనైతే కళ్ళారా చూశాను, అందులో బంగారు కడ్డీలు, సిల్వర్, గోల్డ్ కాయిన్స్ ఉన్నాయంటున్నాడు. దీంతో గట్టు గుప్త నిధి వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటనే సందేహాలు సర్వత్రా వినబడుతున్నాయి.